మొదటి వచనాన్ని చదువుదాం. హాగరు అబ్రామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడాయను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా దేవుని పిల్లల సాక్ష్యం చెప్తానంది వరలక్ష్మి అక్క. మరి నేను వాక్యం చదివించాను. వాక్యం అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తాను. దేవుని పిల్లలారా, మరి హాగరు అబ్రహాములకు ఇస్మాయిలును కనినప్పుడు 86 సంవత్సరాలు. తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడినప్పుడు అని చదువుతున్నా. అంటే 6, 16, 16కి 7, 17, 1కి మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉందంటే మొత్తం 13 సంవత్సరాలు వ్యవధి మనకు కనబడుతుంది. 13 సంవత్సరాలు. దేవుని పిల్లరా, 13 సంవత్సరాలు తర్వాత అబ్రాహామునకు దేవుడు ప్రత్యక్షమాయను అని మాట చూస్తున్నా. అబ్రాహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. అంటే ఈ 13 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాముకి వచ్చినట్లుగా కానీ, లేక అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా కానీ, లేక దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా కానీ, బలిపీఠం కట్టినట్లుగా కానీ ఏమీ కనబడలేదు. ఏమీ లేదు. అంటే 13 సంవత్సరాల యొక్క వ్యవధి మనకు కనబడతా ఉంది. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కూడాను దేవునికి మనకు మరి ఎంత ఎడబాటు కలిగింది, లేకపోతే మనం దేవుడిని కలుసుకోవడం, దేవుడు మనతో సహవాసం చేయడం, లేక మనతో ఆయన మాట్లాడడం, నిజంగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. మామూలుగా ఇంకా అర్థంగా చెప్పాలంటే దేవుని పిల్లలు ఒకే కుటుంబంలో ఉంటారు, కానీ ఒకరిని ఒకరు పలకరించుకోకుండా కొన్ని సంవత్సరాలు దొరికిపోతూనే ఉంటాయి. అవునా కదా? ఒకే ఇంట్లో ఉంటారు, కానీ అందరూ ఏమనుకుంటారంటే ఆ ఇంట్లో అందరూ కలిసే ఉంటున్నారు అనుకుంటారు. కానీ వాస్తవానికి వారు ఒకరినొకరు పలకరించుకుని మాట్లాడుకొని ప్రేమ చూపించుకుని ఎంతకాలం అయిపోయింది అని ఆలోచించడం ఎలాంటిదో అలాగే దేవునికి మనకు, దేవుని పిల్లలారా, ఎంత ఎడబాటు ఉంది. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ఉంటున్నాం, ప్రభువును ఆరాధించినట్లుగానే ఉంటున్నాము, ఆయన నామాన్ని కనపరుస్తున్నాం, బాగానే ఉంది. కానీ మనం ఎంతవరకు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాం? చూడండి, 13 సంవత్సరాలు నిజంగా గ్యాప్ వచ్చినట్లుగా మనం గమనిస్తాం. 13 సంవత్సరాలు. అలాగే 42వ కీర్తనలో కూడా మనం చదివితే దుప్పి చదవండి పిల్లరా, మొదటి 3 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను, దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ప్రియమైన దేవుని పిల్లలారా,
కోరహు కుమారుల యొక్క ఆశ ఏమన్నాడు? దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ దేవుని కొరకు ఆశపడుచున్నది అట. ఎంతకంటే నీటి వాగుల కొరకు దుబ్బి ఆశించినట్లుగా అన్నాడు. ఆ నీటి వాగుల కొరకు దుప్పట ఆశించి చాలా దూరం ఎడారులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే ఇసుక తెరుల మీద కానీ రోడ్డు మీద కానీ మనం చూసినప్పుడు ఎండ మామి ఎలా ఉంటుందంట, నీటి ఊటగా అనిపిస్తుంది మనకి. అది అనుకొని ఈ దుప్పట చాలా దూరం అలాగ ప్రయాణం చేస్తున్నారు. అంటే అలా వర్ణించారు ప్రియ. అంటే వారు దేవుని కోసం ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే దేవునికి వారికి చాలా దూరము ఏర్పాటు అయినది, దూరం జరిగింది అనమాట. తర్వాత అంటారు అక్కడ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటే రాకుండా దూరంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. తర్వాత ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అంటే ప్రశ్న చూడండి, రెండు. నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు కనబడతాను అంటే ఆ ప్రశ్నలో ఏముందంటే అయోమయం, ఆన్సర్ లేదు కదా. అసలు ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు దేవుని కలుసుకుంటానో కూడా నాకు సరైనటువంటి జవాబు లేదు. ఎందుకంటే నేనున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమే, కొంతమంది పరిస్థితి దేవుని పిల్లలారా ఇలాగే ఉన్నదేమో అని ఎప్పుడు వస్తున్నాము, ఎప్పుడు కనబడుతా ఉన్నాము దేవుని సన్నిధిలో. కానీ ఎన్ని వారాలకు ఒక్కసారి, లేకపోతే పిల్లల వారంలో ఒక్కసారిగా, లేక నియమ కూటాల్లో కూడా మనం కనబడుతున్నామా? సరే, వ్యక్తిగతంగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం ప్రజలతో కూడా తప్పనిసరిగా సహవాసాన్ని కలిగి ఉండకుండా ఉండలేమో. అది వాస్తవం. నీవు ఎప్పుడైతే రహస్యమందు చూస్తున్న నీ దేవునితో సహవాసాన్ని చేస్తావో అప్పుడు తోటి వారితో కూడా సహవాసం చేయకుండా ఉండలేవు అంతే. తప్పనిసరిగా ఆ దేవుని ప్రజలతో కలుసుకోవాలి అనే ఆశ కదండి. అప్పుడు 3వ వచనంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా అన్నాడు. ఏమంటున్నారంట వాళ్ళు? నీ దేవుడు ఏమాయను. దేవుని పిల్లరా, అత్తగారు చూశారు కోడలు గారి మెడలో ఉన్నటువంటి నెక్లెస్. ఒక వారం చూసింది, 2 వారాలు చూసింది, 3వ వారం చూడగానే నీ మెడలో నెక్లెస్ ఏమైనది అని అడిగినప్పుడు ఏం చెప్పింది? ఏముంది, మీ అబ్బాయి గారి మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు అని చెప్పి. అంటే 3 వారాలు చూస్తుందన్నమాట. ఒకవేళ స్నానం చేసేటప్పుడు ఏమన్నా తీసిందేమో, లేకపోతే ఇతర కారణాల చేత ఆ నెక్లెస్ తీసి బీరువాలో పెట్టిందేమో తెలియదు. అందుకని 3 వారాలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ కోడలను అడుగుతుంది. దేవుని పిల్లలు గమనించండి, ఈ ప్రజలు కోరా కుమారుని అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయను అంటే నెక్లెస్ కోడల మెడలో ఎలాగో లేకుండా పోయినదో, అసలు దేవుడు అతనిలో లేడు, అతడు దేవుడిలో లేడు, ఆ అనుభవాలు లేవు, ఆ మాట, ఆ క్రియ, ఆ ప్రవర్తన, ఆ కార్యాలు ఏది కనబడలేదు. అందుకని దేవుడు ఏమాయను అని అడుగుతున్నారు. అంతేగా, నెక్లెస్ మెడలో లేదు, 3 వారాలు కడిగి చూసింది, కనబడలేదు, ఏమైపోయింది. అలాగే మనం ప్రార్థన, సహవాసం, రొట్టెలుచడం, ప్రార్థన చేయడం ఇవన్నీ ఎడతెక్క ఉండేదానే కదా. ఏమైపోయిందా భక్తి? ఆ దేవుడు ఏమైపోయాడు? అసలు నీవు దేవుడిని విడిచావా? నీవు దేవుడని విడిచాడా? ఇక్కడ 13 సంవత్సరాలు
జ్ఞాపకం చేసేసింది. అబ్రహాము జీవితంలో 13 సంవత్సరాలు జ్ఞాపకం. అప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సరే, ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఆయనకు 13 సంవత్సరాలు ఏమిటి, ఎందుకు అదే ఆ ఎడబాటు రావాలి? ప్రియుల, నిత్యము దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు కదా. దావీదేమన్నాడు? నిత్యము నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. నిత్యము నేను నిన్ను స్తుతిస్తున్నా. అమ్మా, దావీదైతే యూదారణ్యములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట అన్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో. పరిశుద్ధ ఆలయములో అన్నాడు. దేవునికి దూరంగా లేడు అంటే యూదారణ్యములో ఉన్నాడు. ప్రియారు, వాస్తవానికి అతను దేవుని ఆలయంలో లేడు. కానీ ఆయన చెప్పే మాట ఏంటంటే, యూదా అరణ్యమైన సరే, లోయ అయినా సరే, అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, దేవా నేను నిన్ను నిత్యము స్తుతిస్తూ ఉన్నా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. అదండి, దేవుని విడిచిపెట్టకుండా ఓ సౌలు తరుముచున్నాడు. ఆహారం లేదు, నీరు లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. పిల్లారా, అలాగూ తరవబడుచున్నటువంటి సమయంలో దేవా నీ సన్నిధిలో నీ బలమును ప్రభావమును చూడవలెనని ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని! దావీదు అబ్రహాము యొక్క అనుభవాన్ని చూస్తే 13 సంవత్సరాలు అతడు దేవుని ప్రత్యక్షత లేనివానిగా, లేక తను దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉన్నాడు. కోరాహు కుమారుడు ఇన్ని సంవత్సరాలని మనం చెప్పలేం, కానీ మొత్తానికి చాలా ఎడబాటు అయిపోయింది. ఎంతగానికి వారు కన్నీళ్ళు వారికి అన్నట్టు అంతగా అయింది. నేను పిల్లరా, మరి నా అనుభవాలు నిజంగా ఎలా ఉన్నాయి, దేవునితో మన సహవాసం ఏ రీతిగా ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకున్నప్పుడు నిజంగా వారికి పశ్చాత్తాపం కలుగుతుంది. నేను దేవునితో సహవాసం చేయకుండా ఉన్నానే అని చెప్పి ప్రియార వేదన కలిగింది కదా. మామూలుగా కిందాక పాట పాడుతున్నప్పుడు వేదన కలిగింది. ఎందుకు అంటే, నేను ఈరోజు లేచి వాక్యం చదవగా, హల్లెలూయా, ఆ ఒక్క విషయం నేను తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఆ వచ్చిన ఏం పాడతారా మనం మామూలుగా, నా విజయం కొరకు ప్రాణత్యాగము చేశా. నేను ఈరోజు ఆదివారం బైబిల్ చదవలేను, ఎందుకంటే నాకున్న పరిస్థితుల వల్ల తప్పనిసరి చదవాలి కదా. అది ఆ మనసు వచ్చినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. నిజం ప్రియ, అంటే మరి మీ జీవితాల్లో ఎన్ని రోజులైంది బైబిల్ చదివి? పశ్చాత్తాపం ఉందా? ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ప్రార్థన చేశా, తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేశా. ఆలోచించండి, అంటే దేవునికి మనకు ఎంత దూరము ఏర్పాటు అయింది. మరి మీ ఆహారం తీసుకునే విషయంలో ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే రెండవ పూట తలతలాడిపోయి అయ్యో ఆహారం నీరు అని అందరినీ మనం కలయి చుట్టేస్తాం. అంటే బాహ్య పురుషుడు నీవు ఆకర్షణీయంగా, అందంగా, దృఢంగా, బలంగా, స్థిరంగా ఉండడానికి 3 పూట్ల లేక 4 పూట్ల మధ్యలో ఏదో ఒక ఆహారం తీసుకుంటూ బలంగా ఉంటున్నా, శక్తిగా ఉంటున్నా. కానీ అంతరంగ పురుషుడు బలహీనం కావడానికి నీవే కారణమవుతున్నావు. అంటే దేవుని సహవాసానికి నీవు దూరముగా ఉంటున్నావు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇలాగూ చేయడం నిజంగా యథార్థత అనిపించుకోదు. ఆయన ప్రాణత్యాగం చేశాడు కదా మన కొరకు. మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఏ విధంగా మనం ప్రభుని సేవిస్తున్నాం? పరిశుద్ధమైనటువంటి పదలో
పాలిభాగస్థులమయ్యే ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించాలి. ఆ యథార్థత లోపించింది. మరి ఇప్పుడు అబ్రహాముకు దేవునికి 13 సంవత్సరాలు ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంటే కారణం ఏమిటంటే ఆ వచనంలోనే మనం చూస్తాం. ఏమిటి అక్కడ 16 మరి ఇస్మాయేలును కనినప్పుడు 86 ఏళ్ళు వాడాయను. అంటే ఇస్మాయేలును కనినప్పుడు ఇస్మాయేలు వచ్చాడు. అప్పటి వరకు అబ్రహాము, సారా, ప్రియులారా, హాగరు మాత్రమే ఉన్నారు. కానీ వారిలోనికి 4వ వాడు వచ్చాడు. అంటే ఇస్మాయేలు వచ్చాడు. ఇస్మాయేలు రాగానే అందులో అబ్రహాముకు ఎప్పుడు పుట్టాడంట? 86 ఏళ్ళ వయసులో పుట్టాడు. లేక పుట్టాడు. పిల్లలు చాలా ప్రేమ చూపిస్తున్నాడు. చాలా ప్రేమ అని ఏమిటి? ఈ ఇస్మాయేలుతో ప్రియులారా గడపడం, ఇస్మాయేలుతో మీద ప్రేమ చూపించడం, ఇస్మాయేలుతోనే తన 13 ఏళ్ళ ఆ సమయమంతా గడిచిపోయింది కదా. అతనితోనే గడుపుతూ ఉన్నాడు. ఇక దేవుని మర్చిపోయాడు. ఎందుకంటే కొత్తగా ఇస్మాయిల్ వచ్చాడు కదా తన జీవితంలో. అందుకని ఈ అబ్రహాము దేవుని సన్నిధి లోనికి వెళ్లకుండా ఉన్నాడు. లేక దేవుని ప్రత్యక్షత లేని వారిగా ఉన్నాడు. ఇదే దినాల్లో కూడా ప్రభు నీకు ఇచ్చినటువంటి వాటిని ప్రభు నిన్ను కనికరించి నీకు ఏవేవైతే ఇచ్చాడో వాటితోనే, ఇక చెప్పాలంటే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదములతోనే నీవు మమేకమైపోయి వాటిలోనే ఆనందించేటువంటి వారిగా ఉన్నావే, వాటిని చూసుకుని ముసిపోతున్నావేమో, వాటిలోనే నీ యొక్క క్షేమాన్ని వెతుక్కుంటున్నావేమో ఆలోచించాలి. నిన్ను పిలిచి ప్రత్యేకపరిచి నీ యందు ఆయన మహిమపరచబడాలని కోరుకున్నటువంటి దేవుని సన్నిధిని ఎన్ని దినాలు నీవు కోల్పోయావు? సహవాసానికి రాకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా ప్రియులారా, కారణం నీ పని కావచ్చు, నీ పని, నీ ఉద్యోగం. నీ ఉద్యోగంలోనే ఆనందం, నీ ఉద్యోగంలోనే నీవు సంతోషించుచున్నా, క్షేమాన్ని వెతుకుచున్నా. నీ బాహుబలములోనే నీవు క్షేమాన్ని వెతుకుచున్నా. నీ వ్యాపారంలోనే నీ క్షేమాన్ని వెతుకుచున్నా. నీ ప్రయాణములలోనే నీ క్షేమాన్ని వెతుకుచున్నా. నీ వస్తు వాహనములలోనే నీవు క్షేమాన్ని వెతుకుచున్నా. వాటిలోనే సంతోషిస్తూ ఉన్నా. దేవుని సన్నిధి అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, దేవుని మహిమపరచడం అవసరం లేదా? ఎందుకంటే నాకు ఇస్మాయిల్ చాలు, ఇస్మాయిలు చాలేక అంతే. ఒకవేళ ప్రియులారా ఎలాగ మనం ఉంటున్నామో అది నిజంగా మనం ప్రభు వాళ్ళను సమీపిస్తాం కదా, మనం సమీపించి మనం పరిశీలన చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం, మనలో పాలిభాగస్థలవ్వడానికి అర్హులమేనా, యథార్థత ఉందా అని మనం ఆలోచించుకోవాలి కదా. ఇస్మాయిలుతో చాలా మంది దేవుని పిల్లలారా ఈ రాగున ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ బహుమానము అత్యధిక మగులు అన్నాడు. దానికంటే ముందే అన్నాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండు. అంటే ఆగరు ఒక కారణం. ఆగరును వివాహం చేసుకున్నాడు ప్రభు చిత్తం కాకుండా. ఆమె చాలా సమస్య అయిపోయింది. మనం అదే అనుకుంటాం, ఆగరు మాత్రమే అనుకుంటాం. కానీ ఆగరు పుట్టినటువంటి ఇస్మాయిలు కూడా కారణం ప్రియులారా. తాను మరి 13 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షత పొందకుండా ఉండడానికి
తన బహుమానము అత్యధికముగా చేయబడకపోవడానికి కారణము ఇస్మాయిలే. అది ఇస్మాయిలే. నీవు కూడా అత్యధికమైనటువంటి బహుమానం, ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి నీ జీవితంలో ఏది కారణమవుతున్నదో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నిజంగా లోతుగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంటుంది, దేవుడు ఇదే త్రోవ ఇందులో నడుచుకున్నాడు. స్వరం, మెల్లమైన స్వరం మనకి వినబడుతుంది. అంటే జోసెఫ్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నావు, ఇక్కడ తప్పిపోయావు, ఇక్కడ వృధా అతిశయపడ్డావు, ఇక్కడ గర్వించావు, ఇదిగో ఇక్కడ ఎలాగో ఉన్నావు. మరి దేవుని స్వరం మన వెనక వినబడతా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు బొంబాయి నుండి ఒక బ్రదర్ వచ్చారు. బ్రదర్ వస్తే ఆయన వాక్యం చెప్తాను అని చెప్పి అంటున్నాడంటే, వాక్యం చెప్తానంటే మరి హిందీ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు లేరు. ఒక పాట పాడమంటే ఆయన చేశాడు, పాట పాడతానని వెళ్ళిపోయి అందరికి ప్రార్థన చేయడానికి రండి అంటున్నాడు. అప్పుడు పాలు వెళ్ళిపోయి అబ్బాయిని ఆయన్ని చేయబట్టుకుని వెనక్కి తీసుకొచ్చి పాట మాత్రమే పాడగా వచ్చాడు. సరే పాట పాడాడు, అయిపోయింది. ఇక నేను వాక్యం అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ నైవరం వెళ్ళడానికి వెళ్తున్నాం. కారణం వెళ్తున్నప్పుడు పాలు చెప్తున్నాడు అతని గురించి. ఆయన ఇలా అన్నాడు, నేను కానుకిచ్చాను, కానుకిస్తే 2,000 రూపాయలు పెట్టుకుని నేను ఆంధ్రాకి వచ్చాను, నీవేది ఇంత చిన్న కానుకి ఇచ్చామన్నాడంట. అప్పుడు ఏమంటాడంటే పాలు, నేను రమ్మానా? నేను రమ్మలేదు కదా, నువ్వే ఫోన్ చేసి యువరి గారిని చనిపోయాడని తెలిసింది, పలకరించడానికి వచ్చానంటే ఈయనేమన్నాడంటే ఫోన్లోనే చాలు కదా, పే చేయని అన్నాడంట. ఎందుకంటే ఆయన అక్కడ నుండి ఇక్కడికి వస్తే మరి కొన్ని భరించాలి కదా. ఇప్పుడు అత్యధికమైన బహుమానము ఆశించాడు, కానీ రాలా. తను 2,000 రూపాయలు పెట్టుకొని ప్రయాణం చేసి మరి కష్టపడి వచ్చాడు, కానీ తాను ఆశించినంతగా బహుమానం రాదు. కారణం ఏమిటి అంటే పిలవకుండానే వచ్చాడు, బలవంతంగా వచ్చాడు. అది కూడా పాపం కాదనుకుంటా, పాపం తప్పే. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను పిలవలేదు కదా, అందరూ వచ్చి అక్కడక్కడ నీకు కష్టమని చెప్పుకుంటూ ఉంటావు, నా గురించి ఎవరో చెప్పుకుంటారేమో, మీరు గుంటూరు అంట కదా అన్నాడు. ఓకే అన్నాను. అయితే నాకు ఈ విషయం తెలీదు, కార్లు వెళ్ళేటప్పుడు చెప్పింది ముందు తెలిస్తే నేను అడ్రస్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేవాడిని కాదు. నేను అనుకున్నాను ఆయన మోసగిరికి పోయినట్టున్నాడు, ఆయన గుంటూరు కూడా వస్తానంటున్నాడు అని. నాకు తర్వాత అర్థమైంది, ఎందుకంటే బహుమానం పొందడానికి ఇష్టమైనట్లుగా వస్తే ఏమీ కుదరదండి, లేదు. ఇది ఎంత వాస్తవమో దేవుని ఎందుకు మనం వచ్చేటువంటి విషయంలో కూడా సేమ్ ఇదేనండి. అంటే మనకు నచ్చినట్లుగా, మనకి ఇష్టమైనట్లుగా, ఏదో కష్టకాలం వచ్చినప్పుడు చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో ఉంటాను అంటే కాదు. కానీ అది క్రమము కాదు కదా. నీ ఉద్యోగంలో కంటిన్యూషన్గా వెళ్తే వారమంతా పనిచేస్తే డబ్బులు ఇస్తాను, కానీ పెయింట్ పనే కదా అని చెప్పి అనుకుని నేను ఎప్పుడైనా వెళ్తానని మధ్యలో వెళ్ళి పని పెట్టుకుంటే ఒకసారి పెట్టి చూస్తాడు, రెండోసారి ఏమంటాడు, వచ్చి పని తెలియదా అంటాడు. అది ఎరగదీస్తాక పని అంటే ఎరగదీసినా పొడిసినా కిందకి పడ్డా పైకి లేచినా అడుదూకిన పని మాత్రం లేదు. ఎందుకంటే నీకు నచ్చినట్లుగా నీవు వస్తున్నావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి ఎంత వాస్తవాలు దేవుని పిల్లలు. మనం దేవుని సహవాసములకు దూరంగా ఉన్నప్పుడు అత్యధికమైన బహుమానాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుకని దేవుని పిల్లలు మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కడ దేవుని సహవాసానికి మనం దూరంగా ఉన్నామో చూడండి. మనం న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి వర్తమానం చెప్పాను, బహుశా మీకు అది జ్ఞాపకం ముందు ఉండకపోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథము మనము 18:1 చదువుకున్నాం. 18:1. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్యము పొంది ఉండలేదు కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్యము వెదకుటకై వారు బయలుదేరి. అబ్బా, ఏంటి ఆ దినము వరకు? ఆ మాట చూడండి, ఆ దినము వరకు అంటే దానియులు స్వాస్యమును. ఎంత విచారకరమండి దేవుని పిల్లగా. ఆ దినము వరకు కూడాను మరి వారు స్వాస్యమును పొందలేదు. ఏ దినము, ఎన్ని దినాలైంది అని మనం చూస్తే 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 26. హెష్బోనులోను అరోయేరులోను దాని ఊరుల్లోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేల వాటిని పట్టుకొనలేదు. ప్రియులారా, యెఫ్తా ప్రశ్నిస్తున్నాడు. అన్యరాజులు దండెత్తి వచ్చినప్పుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు 300 సంవత్సరాల నుండి ఆ ప్రదేశాలలో నివాసం ఉంటుంటే నీవెందుకు అప్పుడు వాటిని ఆక్రమించుకోలేదు, అప్పుడు వాటిపైకి రాలేదు, ఇప్పుడు వచ్చేవేంటి అంటున్నాడు. అని 700 సంవత్సరాలు అయింది. 300 సంవత్సరాలైనా కూడా వారి ఇంకా స్వాస్యాన్ని. అబ్బా, ఎంత విచారకరమైన దేవుడు. అంటే స్వాస్యమును పొందలేని వారుగా ఉన్నారు. అబ్రహాము 13 సంవత్సరాలు. దేవుని పిల్లగా కోరాను కుమారుడు ఎన్ని సంవత్సరాలు మనకు ఖచ్చితంగా తెలియదు. ఇశ్రాయేలీయులు 300 సంవత్సరాల వరకు వారి స్వాస్యమును వారు పొందని వారిగా ఇంకా వెతుకులాడుతూనే ఉన్నారు. వారి స్వాస్యము పొందడానికి వెతుకులాడుతూ ఉన్నారు. ఎంత దారుణమండి! అక్కడ ఎందుకు 300 సంవత్సరాలైన స్వాస్యాన్ని పొందలేదంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి అక్కడే ఉంది, ఇశ్రాయేలీయులకు రాజు లేడు. అది అలాగే నీవు అత్యధికమైనటువంటి బహుమానం పొందకుండా ఉండడానికి ఏ బలహీనత, ఏ అవిధేయత, ఏ బుద్ధిహీనత మనకు అడ్డంగా ఉన్నదో, ఆటంకముగా ఉన్నదో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనం పోవాలి యథార్థంగా. దేవుడు అత్యధికమైన బహుమానం ఇచ్చేవాడు లేదు, తప్పనిసరిగా ఇస్తాడు. అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడండి, దానిలో సందేహం లేదు. కానీ మన బలహీనతలే అవి పొందకుండా చేస్తా ఉన్నాయి. చూడండి, ఇస్మాయిలుతో తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ ప్రారంభంలో 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. ఇప్పుడు 86 సంవత్సరాలు, అంటే 11 సంవత్సరాలు విరామం లేకుండా అత్యాశక్తితో దేవుని గమనించాడు, దేవుని సేవించాడు, దేవుని ఆరాధించాడు. 11 సంవత్సరాల తర్వాత ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ రాగానే దేవుడితో ఆ సంబంధం దూరం అయిపోయి. ఆలోచించాడు. మీకు చిల్లర కొట్టు వచ్చింది. చిల్లర కొట్టు వచ్చిన తర్వాత ఏమొచ్చేసిందంట? ఆ చిల్లర కొట్టులోనే ఆ సమయం అంతా. నేను ఒక పోయిన వారం చెప్తా ఉంది సహోదరి, ఏడుస్తా ఉంది. ఏంటంటే ఈ చిల్లర కొట్టు రావడం చాలా ఆశీర్వాదకరంగా ఉందన్న, దేవునికి మహిమ. కానీ అంతరంగ పురుషుడికి కావలసినవి అన్నీ వస్తున్నాయి, బాహ్య పురుషుడికి
అంతరంగ పురుషుని యందు అంటే నేను ఆత్మ సంబంధంగా బలహీనురాలైపోయాను. నాకైతే ఆరాధనకు మధ్యలో రావాలి అంటే ఒక పైచాచకమైన మనిషి వలైపోతున్నాడు. ఒక తెంగరుడు మాట్లాడినట్లుగా నేను ప్రవర్తిస్తూ వస్తున్నాను. ఈ యొక్క ఇరిటేషన్ భరించలేకపోతా ఉన్నాను. నిజంగా అమ్మాయి చెప్పినటువంటి సాక్షి. చివరి కొట్టు వారి జీవితంలో, నీ జీవితంలో ఏ కొట్టు? గేదలు వచ్చినాయా? గేదల దగ్గరికి వెళ్ళి పాపం ఎంత చేసినా కూడా ఆ పాలు రేటు పెరగటం లేదు, డబ్బులు ఎక్కువ అవటం లేదు, బహుమానం ఎక్కువ కావటం లేదు. ఏమొచ్చిందంటే ఏదో సంథింగ్ మొత్తానికి ఆటంకం వచ్చేసి ఇస్మాయిల్ వచ్చాడు. కొంతమంది కాలేజీ ఉద్యోగం ఏంటంట, మరి ఉద్యోగం లేకపోతే పాస్టర్లో పెడతావా? నువ్వు పెడతావు చెప్పులే. అది అయితే ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, ఇస్మాయిల్ లాంటి కాలేజీ వచ్చింది మా మధ్యలోకి, దాని వలన ఆరాధనలు కోల్పోతూ ఉన్నా, దేవుని సన్నిధిని కోల్పోతా ఉన్నా. ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే చాలా మందిని ఎగబాటు చేయడం దేవునికి అంటే సాధారణుడు కూడా మనం తెలిసేటట్టు చేయడం చాలా తెలివిగా న్యాయపడతానన్నా మనల్ని చాలా ఇబ్బంది పెడతాను. నేను ఏం జరిగిందంటే నేను శనివారం ఎక్కడ పి శోభనాపురం వెళ్ళాను. ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేసిందంటే శనివారమే ప్రార్థన పెట్టాలి అన్న. వాము మళ్ళీ ఉంది ఇప్పుడు అన్న. ఎప్పుడంటే ఉదయకాలంలోనేనా, అది కూడా గారెలు, ఎట మాంసం, ఆ మాంసం, ఈ మాంసం, ఆ బ్రష్, ఈ బ్రష్ అంది. ఏ బ్రష్ అన్న పెట్టు కానీ నేను అక్కడికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి అని చెప్తే ఏమాత్రమైన కొంచెమైన మనసు పెట్టుకొని జాగ్రత్తగా సిద్ధపడిందండి. నేను వెళ్ళి దేవుని పిల్లరా అప్పటికి ఇంకా ఏమీ సిద్ధపడలేదు. చాలా బాధ కలిగిపోయింది, మనసు అంతా గాయమైపోయింది. సరే ఎట్టయితే ఒక 5-6 కుటుంబాలు వచ్చారు, వాక్యం చెప్పారు. ఎందుకు మార్చకూడదంటే ఒక్కగానొక్క కూతురు యొక్క పుట్టినరోజు అంట, అందులోనే విధవరాలు, అందులో సహవాసానికి దూరంగా ఉంటుంది. మనం కాదని చెప్తేనేమో బాగా బాధపడిందని పాపం జారిపడి చెప్తే దేవుని పిల్లలు అక్కడే 12:30 అయింది. అక్కడే 12:30. నేను ఎప్పుడు వెళ్ళాలి? సరే కారు కాబట్టి వెళ్ళొచ్చు అనుకుని ఫోన్ చేశాను. ఓకే మామ మీరు వచ్చేసేయండి అన్నాడు. అక్కడ చివరి మీటింగ్ 3 అంటే చివరి మీటింగ్. ఈ నెల రోజులంతా ఉపవాస కోటాలు పెట్టి చివరి 31వ తారీఖున లాస్ట్ మీటింగ్, లాస్ట్ ప్రసంగం. ఎంత శక్తివంతంగా ఉంటుంది, ఎంత సిద్ధపడ్డాం. అయితే నేను అలాగా బయలుదేరి వస్తున్నాను. వెంటనే మన విజయవాడ వారధ దగ్గర నుండి ఆ బెంజీ సర్కిల్ వరకు ఆ ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. నాకు అన్నట్టుగా వచ్చేసింది. అయ్యో ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. నెమ్మదిగా గంటకి క్లియర్ అయ్యింది. గంట వరకు ట్రాఫిక్ లోనే ఉన్నాము. నిజం 4 స్టెప్పులుగా అలాగే వచ్చేసరికల్లా ఆడికి వెళ్ళేసరికి చక్కగా 3 అయింది. రామే అన్నా. అప్పుడు ఎట్లా ఉంటుందండి చూడండి, 1500 రూపాయలు పెట్రోల్ కట్టించుకొని ఇంత చాకరీ మళ్ళీ పోలేదు. మధ్యలో పోకూడా ఒక్కో టీంలో సైతానుడు ఎంత సులువుగా చిక్కులు పెట్టేస్తాడంటే అంత సులువుగా. సరే పాపం ఏదో వచ్చామని ఆశీర్వాదం, ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చాను. నేను వారితో తృప్తి పొందాను. తర్వాత ప్రియాలు చాలా వేదన కలిగింది. అయ్యో ఆయన వచ్చాడంటే ఎవరో ముందు రోజు రావాల్సిన పాస్టర్ గారు ఈరోజు వచ్చి
ఆయనకి వాక్యం చెప్పాడు కదా, పాస్టర్ వస్తున్నాడు, ఎప్పుడు వస్తే అప్పుడు కూర్చోవలసిందే అన్నాడు. ఆయనకి వాక్యం నడిపింపు లేదు, మాయ ఏమీ లేదు. ఆయన వాక్యానికి చూస్తున్నాడు, ఇప్పుడు వస్తావా నువ్వు ఇప్పుడు వచ్చావా అన్నాడు. అంటే సాతానుడు ఎప్పుడైనా మనం ఎంత అంటే నాకెందుకు బాధ కలిగిందంటే దేవుని పని అది, అసలు ఒక మనిషి కాదది, దేవుని పని. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దానిని అక్షరాలు నెరవేర్చాడు. కానీ అక్కడ గంట సేపు ఎందుకయ్యా అంటే నాకు అర్థం కాదు ఏంటో. సరే తప్పించుకుని అంట వెళ్ళిన తర్వాత ఒక 6 కార్లు పొయ్యి ముందే వెళ్తాయి, పెద్ద జెండాలు కట్టుకొని. ఓరి నాయన, ఇది అసలు కారణం. ట్రాఫిక్ 1 గంట లేట్ అవ్వడానికి కారణం ఏంటంట ఇది. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, బాగా సిద్ధపడాలి. నా మటుకు నేను నేర్చుకున్నటువంటి బాగా అంటే మనం ముందే ఎవరిని సంతోష పెట్టాలి, వారి దగ్గరికి వెళ్ళాలా, ఇంటి వెళ్ళాలా ఏంటి అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోతాం. ఇలాగ సాతానుడు మనను సులువుగా దేవుని సన్నిధి నుండి దూరం చేసే ప్రమాదాలు ఉంటాయి. ఎవరు కూడా వస్తారు. ఆ వంటతో కానీ అయ్యగారు ఎప్పుడు మేము ఒక అమ్మాయి దగ్గర ఆ పాస్టర్ నేను జాంపండి తీసుకుంటామంటది. అయ్యగారు ఈ వ్యాపారం వల్ల దేవుని సన్నిధి అనేది మర్చిపోయాము, మా వరకు ప్రార్థన చేయండి అంట. ఇంకా 2 జాంకాయలు ఎక్స్ట్రా ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే సన్నిధికి వెళ్ళినట్టేనా చెప్పండి. చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఏదో నేను అట్లేదు భాషగాన్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే అంత అయిపోయినట్టే. సరే ఆయన కూడా ఏం చేస్తాడంటే నువ్వు పని చేసావు కదా, సరే నన్ను తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు అంటే నేను సరే కోపం వచ్చేస్తుంది, కాలిపోతుంది, మొకేసి పడతాను. ఏమనుకున్నా 100 రూపాయలు ఎవడేంటి ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నామంటే పిల్లలు, దేవునికి మనకు ఎన్ని దినాలు దూరం ఏర్పాటు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు, నెలల, సంవత్సరాల, వారాల. ఆలోచించండి. నీకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి వాటినే పదస్తవానం జ్ఞాపకం చేసుకుని నీవు సంతోషిస్తున్నావేమో ఆలోచించండి. ఒక సహోదరి ఉంది ఇక్కడ పిల్లరా, ఏముందంటే 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడు. వాడు కూడా బాగా దుప్పుగా ఉన్నాడు, ప్రార్థన చేసి పొందింది. ఇక నెలల పిల్లడప్పుడేమో భలే నా బంగారం నాగంటి నా కొండ అంది. ఎప్పుడైతే కొంచెం లావై బాగా పోయలేకపోతుందో ఏంది సన్నాసుడు పోయలేకపోతాడనేది అని కింద పడేసి 1 పనిగా తిడతా ఉంది. బాగా ప్రార్థన చేసా, పొందా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ కొండ బంగారం ఏంటి ఏమైపోయాడంట, ఈ సన్నాసి అయిపోయాడు. మన జీవితాల్లో దేవుని పిల్లలు అలాంటి మనసు అప్పుడు దాకా ఎంతో సంతోషంగా ఉంటా. అంటే ఆ బంగారం మన కొండ ఏమైంది, ఇప్పుడు అది వెండిగా లేదు. అట్లానే దేవుడు కూడా ప్రియులారా ఆ ప్రారంభంలో 11 సంవత్సరాలు చాలా అద్భుత రీతిగా ప్రభువును సేవించినటువంటి అబ్రహాము మరి 13 సంవత్సరాలు చూడండి, 11 సంవత్సరాలు ప్రభుతో చాలా అద్భుత రీతిగా సహవాసం చేశాడు. కానీ 13 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాడు. అంటే 2 సంవత్సరాలు ఇంకా ఎగస్ట్రాలి. అలాగే మనం బలహీనం అవుతాము. అందుకని జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలారా. అందుకని ప్రభువారు చెప్పారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం మనందరికీ పరిచయమైన వచనాలు 29వ వచనం 30. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇళ్ళనైనను
విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చాలు. ఎంత అద్భుతంగా ఉందనా! మొదటి వాడు అనేకులు, కడపటి వారు మొదటి వారు. చాలు. దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఆలోచించండి. నా నామము నిమిత్తం, నా నిమిత్తం, నా కొరకు ఎవరైతే అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన వాడు ప్రతివాడు నా 100 ఫలం, అది 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రి. ఇప్పుడు చూడండి, మరి ఇస్మాయేలు రాగానే 13 సంవత్సరాలు బలిపీఠం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, సహవాసం లేదు. ఇస్మాయేలే దేవుడైపోయాడు, ఇస్మాయేలే ఆరాధకుడైపోయాడు. అబ్రహాము ఇక్కడ పిల్లలైనను, భూములైనను విడిచిపెట్టినవాడు. మన భాషలో చెప్పాలంటే చిల్లర కుట్టైనను, గేదెలైనను, లేకపోతే మరి ఇంకేదైనా ఉద్యోగం అయినను, లేక బైక్ స్పేర్ పార్ట్స్ అయినను. హల్లెలూయా. నిజమే. ఏ షాప్ అయినను ప్రియాలు మనకు ఆటంకంగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు. ఉంటే 100 రెట్లు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నా, అత్యధికమైన బహుమానాన్ని పోగొట్టుకుంటున్నా. అదండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం చాలా సింపుల్గా ఏముందిలేండి, ఒక్కరోజేగా ఆరాధనకి వెళ్ళలేదు, ఏమైంది అనుకుంటా. ఒక్కరోజు ఆరాధనకి వెళ్ళకపోతే తోమ ఏమన్నాడంట, నీ గాయములలో వేలుంచి చూస్తేనే తప్ప నీ నమ్మనే. అంత అవిశ్వాసం వచ్చిందండి ప్రభు మీద. ఒక్క ఆదివారమే ప్రభు ప్రత్యక్షమైన మొదటి ఆదివారం లేడు తోమ. అంతే. ఆ మొదటి ఆదివారానికి లేకపోవడం చేత ఎంతో అవిశ్వాసాన్ని పొందాడు. దేవుడి సేవకునిగా చెప్పేది ఏమిటంటే ప్రియులారా, మనం నిజంగా దేవుడితో సహవాసం చేయాలి, అది కంటిన్యూషన్గా చేయాలి. కొన్ని ఉంటాయమ్మా, జీవితం అన్న తర్వాత చేదు తీపి ఉంటుంది తప్పనిసరిగా. మరి చెప్పి నా గురించి నా జీవితంలో సంభవించవచ్చు. ఇది నేను చెప్పాను ఒక సంఘటన, శోభనాపురం వెళ్ళగలిగానా? లేదు. అలాంటిదే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయమన్నాడు. అయితే వాటిని నిజంగా అధిగమించేటట్లుగా, ప్రభుతో ఎడతెగగా సహవాసం చేసేటట్లుగా, ప్రభువును ఆరాధించేటట్లుగా పిల్లల మనము సిద్ధపడాలి, ప్రార్థించాలి. ఇస్మాయేలీలు మన జీవితాల్లో ఆటంకంగా ఉండకూడదు. ఆ శరీరం ఆటంకంగా ఉండకూడదు, శరీర కార్యాలు ఆటంకంగా ఉండకూడదు. నీ బహుమానము అత్యధికముగా కాలేకపోవడానికి కారణము ఇస్మాయేలీలే. 300 సంవత్సరాలు వారు స్వాస్థ్యం పొందలేకపోవడానికి కారణము ఇశ్రాయేలీయులకు రాజు లేకపోవడమే. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు కనుకనే వారు 300 సంవత్సరాలైన దానియులకు స్వాస్థ్యము దొరకకుండా పోయింది. అది పరులు పంచాలు ఉంటూ వచ్చారండి. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ. 300 సంవత్సరాలు అయిపోయింది. వారి బలహీనతలు నిజంగా ఎన్ని ఉన్నాయి కదా. అందుకని మన జీవితంలో అలా ఉండకూడదు. కాబట్టి అమ్మ, నమ్మదగిన దేవుడు, తన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు అక్కడ. మరోసారి ఆ మాట చదువుదాం. 17:1. అబ్రహాము 99 యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నీకు అత్యధికముగా అభివృద్ధి పొందించదను అన్నాడు. చూసారా, అత్యధికముగా అభివృద్ధి పొందించదు. అది అంటే దేవుని యొక్క సన్నిధిలో
నీ బహుమానమును అత్యధికముగా చేస్తా, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అమ్మా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఇస్మాయిలు ఆటంకంగా ఉండకూడదు. మా రెండవదిగా ఏంటి, నేను సర్వశక్తి గల, గమనించండి, సర్వశక్తి గల దేవుడు అంటే నేనేం చెప్పాను, నీ గర్భము నుండి పుట్టినటువంటి వాడే నీకు వారసుడయ్యుండును అని నేను ఖచ్చితంగా చెప్పాను. ఈ వాగ్దానములన్నీ ఆ కుమారుని యందు నెరవేర్చబడతాయని చెప్పాడు. అయితే నేను నా శక్తిహీనుడనని వాగ్దానం చేసిన వాళ్ళు బలహీనుడు అనుకుంటున్నావా, నెరవేర్చలేని వాళ్ళు అనుకుంటున్నావా, చేయలేని వాళ్ళు అనుకుంటున్నావా, నువ్వేమనుకుంటున్నావు? నేను సర్వశక్తి గల దేవుడు. అది నీవు నీ భార్య మాట విని, నీవు నీ భార్య మాట విని హాగరుని వివాహం చేసుకున్నా, నీకు నేను కుమారుడమైనా నేను శక్తి అనుకుంటున్నావు నువ్వు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? మన ప్రధాన రోజు సురేష్ సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూటమి కూడా చెప్పలేదు, కానీ తర్వాత చెప్పాడు. ఏంటంటే బంధువులు అందరూ అప్పుడు చెప్పడమే మంచిదే. ఆ బంధువులు అందరి ముందు దేవుడిని ఘనపరిచాడు. ఏమని? ఒక్క నెలలోనే 3 లక్షల రూపాయలు వచ్చాయి. అమ్మాయి పర్వాలేదు, బ్రదర్ 10,000 అడగవచ్చు, ఎందుకు 3 లక్షల రూపాయలు వచ్చాయి కదా అని అనుకోవడానికి వీలు. అంటే 6-7 లక్షలు అయిపోయి, హల్లెలూయా, మొత్తం అయిపోయి ఏమి లేవు 10,000 తీసుకోవడానికి. ఎంత అద్భుతమైనది. డూప్లికేట్ మాటలు కాదు కదా. ఏం లేక మన బ్రదర్, మన సహోదరుడు, మన కుటుంబంలో ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు. ఒక్క నెలలోనే 3 లక్షల రూపాయలు ప్రభు నాకు ఇచ్చాడు. నా కన్నీటి బాష్ప బిందువును తుడిచివేశాడు. అదే నాలో ఆనందంతో ప్రభు నింపారు అని సాక్ష్యం ఇచ్చాడు. అంటే మనం అనుకుంటాం, నా శక్తి, నా బలము, నా యొక్క యుక్తి, నా శక్తియుక్తుల వల్ల నేను సమస్తమును చేయగలడు అనుకుంటా. అలా అంటున్నారు కదా. ఏమని? నేను వీటిని నమ్ముకొనను, వాడవను నమ్ముకొనను. అది చాలాసార్లు మనం వాటిని నమ్ముకుంటాం, దేవుని శక్తి. అందుకని మనం ఎఫెసీ రాసిన పత్రిక 19 వాక్యములు చదువుతాం. ఏమని? ఆయనను విశ్వసించు వారి ఎడల ఆయన చూపుచున్న అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో వారు తెలుసుకున్నట్లుగా వారికి జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అవసరం. ఆ మాట తీసారా? చదవండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక ఇంకొంచెం కిందకం చూడండి, ఇంకా కొంచెం అది కొంచెం దానిపై చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి చూడండి అమ్మా, ఎవరి ఎందంట? ఎవరి యందు? చెప్పట్లు అందరూ. విశ్వసించు మనయందు, విశ్వసించు నాయందు, నాయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో తెలుసుకొనవలన. చాలండి. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో, అపరిమితమైనది, కొలత లేనిది, కొలవలేనిది ఆయన శక్తి. దేవుడు సర్వశక్తి గల దేవుడు. నువ్వేమనుకుంటున్నావు? అబ్రహాం, నీవు అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను, ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పాను కదా. నా
వెళ్ళాలి అనుకుంటాం, మన ద్వారా ఏదైనా అయింది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల ఏదైనా చేస్తాను. కాబట్టి పిల్లలు, దేవుడిని బలహీనంగా మనం చేయకూడదు. మనం అనుకుంటామంట, కేవలం నీ వంటి వాడవని. కేవలం ఇప్పుడు మనం సహవాసం చేయగానే ఏమనుకుంటామంటే, ఆయన కూడా మన వంటి వాడని అని అనుకుంటాం. మామూలుగా జనరల్గా సహజంగా వచ్చేస్తుంది. నేను ఒక మాట, చిన్నపిల్ల కదా అర్పిత అంటే ప్రశాంత్ వాళ్ళ కూతురు రాత్రి కదా, నేనేం చేశానంటే ఆ పిల్లకి ఏమన్నా గేటు ఇలా తీసుకుని వెళ్ళింది, వేయలేదు. అప్పుడు అందా ఆ మాట, ఏమని, నువ్వు వేషాలు ఏ బాబు అని. అంటే ఆ పిల్లకి అది వాడు కానీ నాకు అర్థమైపోయింది. దేవుని పిల్లరా, తన తోటి వాడిని అనుకుంది కానీ, అయ్యో ఈయన పెదనాడు అవుతాడు, పెద్దవాడు కదా, ఒక రకంగా తాత అవుతాడు, హల్లెలూయా, నా తాత వంటి వాడిని పట్టుకుని ఏమంటుందంట, కేవలం నేను నీ వంటి వాడుని అనుకుంటున్నావే జోసెఫ్, నేను సర్వశక్తి గల దేవుడు. మనం అంతే అనుకుంటాం, ఆయన కూడా నాతోటి వాడే కదా, ఆయన ఏముంది సింపుల్ మ్యాన్ అంతే. నిజమేనండి, అలా అనుకుంటాం. ఆశీర్వాదాలతో అత్యధికంగా అభివృద్ధి చెందలేకపోతున్న కారణం ఏమిటంటే ఆయన సర్వశక్తి గలది. తర్వాత ఎందుకు అత్యధికంగా మనం పొందలేకపోతున్నాం? నిందారహితులై నా సన్నిధిలో నిందారహితులై, నింద లేని వాడిగా ఉంది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ప్రియారా, ఆయన వలన 22 తన సన్నిధిని చూడండి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. హల్లెలూయా. మాట చూడండి, ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచరు. మాంసాయుక్తమైన దేహం ప్రియులారా, సొగసైన స్వరూపమైన లేని వారిగా, వ్యసనాక్రాంతులుగా, వ్యాధిని అనుభవించినటువంటి వారిగా ప్రభువారు చేయబడ్డారు. అలా ఎందుకు చేయబడ్డారనగా, నీవు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టవలెను. ఎక్కడ? తన సన్నిధి. అబ్రహాముతో అంటున్నాడు, నా సన్నిధిని నిందారహితులై. అది ప్రియులారా, ఏ విధమైన నింద నీవు కలిగి ఉన్నావో ప్రభువుని బట్టి కనుక అవి పరిశీలన చేసుకోవాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టు. 1 ఇస్మాయిలు, 2 దేవుడు శక్తిహీనుడు అనుకోవడం, 3 అందుకే శక్తిహీనుడు అనుకుని ఆధారం పెళ్లి చేసుకుంది, భార్య మాట శక్తిహీనుడు అనుకోవద్దు. 3వదిగా ప్రియారా, నిందారహితులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క బహుమానాన్ని అత్యధికముగా ప్రభావాలు చేస్తారు. మనం కొద్దిగానే ఉన్నాం, తొదకు మహాభివృద్ధి చెందుతాం. మనం ప్రభావాలు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయాలి. అది వాస్తవం అండి. రక్షకుడు దగ్గర నిలుచుంటేనే ఫలించింది, లేకపోతే ఏం ఫలించలేదు కదా. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయానికి తీసుకుని పరిశీలన చేసుకుని యోగ్యంగా ప్రభువులో పాల్గొనవలసిన దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.